హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అండి. ఇంకా శ్రావణ శుక్రవారం కదా. ఇంకా రోజు ఏంటంటే మార్నింగే లేచి ఇంక ఇల్లంతా క్లీనింగ్ అవన్నీ కంప్లీట్ అయ్యాక స్నానం అయితే చేసి ఇంకా దేవుడి ఫోటోలు అవన్నీ కూడా తుడిచిపెట్టేసుకున్నానండి. ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి శ్రావణ శుక్రవారం కదా. ఇంకా అందుకనే ఇక్కడైతే పిల్లలకి స్కూల్ ఉంది. హనీకి ఏంటంటే ఆ రోజు ఆగస్ట్ 15th కదా, ఇండిపెండెన్స్ డే కదా, స్కూల్కి వెళ్ళాలని అంది. ఇంకా అందుకనే ఫస్ట్ అయితే పాలు కలిపేస్తున్నాను. హనీ అయితే బాత్ చేయడానికి అయితే వెళ్ళిందండి. ఈలోపు అమ్మవారికి కూడా ప్రసాదం ఏదన్నా చేద్దాం అనుకున్నాను. అంటే శ్రావణ శుక్రవారం కదా. ఇంకా అందుకే ఒక పక్క పని చేసుకుంటూనే మార్నింగే లేవగానే టీవీ అయితే పెట్టేసి ఇంకా దేవుడి పాటలు అలాగే అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అవి అయితే పెడుతూ ఉంటానండి. ఇంకా అవి వింటూ పని అయితే చేసుకుంటూ ఉంటే అలసట తెలీదు, ఏదో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చినట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ నేనైతే పిల్లలకి పాలు కలిపేసి ఇంకా చల్లారబెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం చేద్దాం అనుకున్నాను. ఇంకా అందుకనే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతున్నానండి. ఎక్కువగా కిస్మిస్ అవి తెప్పించాను నేను, ఎందుకంటే మేము ఇష్టం ఉండదు కిస్మిస్లు అవి. ఇంకెప్పుడు జీడిపప్పు బాదం పప్పు అవే ఉంటాయి ఇంట్లోనూ. ఇక్కడ సేమియా అయితే వేయించేసుకుంటున్నాను. సేమియా కేసరి అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా అందుకనే ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నానండి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయించేసుకొని ఇప్పుడైతే మళ్ళీ సేమ్ అదే నెయ్యిలో అయితే సేమియా అయితే వేయించేసుకుంటున్నాను. నార్మల్గా సింపుల్గా ఇంట్లో చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ అవేమి చేయనండి. ఇలాగ అందాజుగా వేసేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వరకు వేసుకున్నాను. ఇంకా మంచిగా అవి వేగాక నెయ్యిలో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇది మంచిగా ఉడకాలన్నమాట. ఒకసారి అయితే ఇలాగ ఉడకకుండా పంచదార అయితే వేసేసానండి. నార్మల్గా కేసరి ఎలా చేస్తాం అలా చేస్తే అస్సలు ఉడకలేదనమాట. షుగర్ సిరప్లో ఉడకదండి సేమియా ఎప్పుడు కూడా. అదొక అనుభవం అయిందనమాట నాకు. చూసారా ఇలా చక్కగా ఉడికిపోయింది సేమియా. ఇప్పుడైతే దీంట్లో మళ్ళీ తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను మెజర్మెంట్ చేయలేదు కదా, అందాజుగా అయితే వేసేసుకుంటున్నానండి. మీరు అదే ప్రాపర్గా చేయాలంటే ఒక గ్లాస్ సేమియాకి కొంచెం ఇంచుమించుగా ఒక గ్లాసు షుగర్ వేస్తే సరిపోతుంది కరెక్ట్గా. షుగర్ తక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇంకా షుగర్ కూడా వేసేసాను. మళ్ళీ షుగర్ కూడా మెల్ట్ అయ్యి చక్కగా సేమియా అనేది జిగురుగా బాగుంటుంది. సేమియా కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్ కేసరితో పోలిస్తే. ఇక్కడైతే చక్కగా మగ్గిపోయిందండి. మీకు ఇష్టం ఉంటే దీంట్లో పాలు కూడా వేసుకోవచ్చు. నేను మిల్క్ అవి ఏమీ యాడ్ చేయలేదు. సేమియా కేసరిలో అయితే పాలు వేసుకోరు, నార్మల్ సేమియాలో అయితే పాలు వేసుకుంటారు. ఇది చక్కగా పంచదార అదంతా కరిగిపోయి ఉడికిపోయాక లాస్ట్లో అయితే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటానండి. సేమియా కేసరిలో నెయ్యి ఎక్కువ, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా అమ్మవారికి పెట్టేది కదా, దట్టు ఇంకా నెయ్యి ఇంకొంచెం ఎక్కువే వేస్తాను. దేవుడి దగ్గర పెట్టేది కదా. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుని లాస్ట్లో అయితే వేసేసానండి. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో సేమియా కేసరి అనేది. ఇప్పుడైతే నేను దేవుడి దగ్గర ప్రసాదానికి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి. ఇది ఈలోపు ఏంటంటే ఇంతకుముందే దేవుడి ఫొటోస్ అవన్నీ తుడిచేసి బొట్లు పెట్టుకున్నాను. ఇంకా గడపలకి అయితే పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నానండి. దీనికి అనుకుంటున్నాను అనమాట, ఎల్లో కలర్ పెయింట్ తెచ్చి ముగ్గులు పెట్టుకుందాం గడప మీద అని అనుకుంటున్నాను. వెళ్ళినప్పుడు చూడాలి, ఈసారి గడపలకి వేసే ఎల్లో కలర్ అయితే తీసుకురావాలి. తీసుకొచ్చి ముగ్గులు అయితే వేయాలి. నేనైతే చక్కగా ఇలా పసుపు అయితే రాసేసి ఇంకా బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇలా మార్నింగ్ మనం లెగిసే టైం కన్నా ఒక 1 అవర్ ముందే లేచి ఇలాగ అన్నీ రెడీ చేసుకుని ఇంకా మార్నింగే ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని పూజ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా ఆ రోజు మిగతా పనులు కూడా తొందరగా అయిపోతాయి. నాకైతే అలాగే అయిపోయింది పని. ఇంకా నెక్స్ట్ పూజ చేసుకోవాలి అన్న ఇది ఉండదు అనమాట. మనం నార్మల్గా లేట్గా లేసామనుకోండి, పనులన్నీ అవుతూ ఉంటే ఈ పూజ పని అనేది పెండింగ్లో ఉండిపోతుంది అనమాట. ఇంకా అలాగే ఇంకా టైం అయిపోయాక ఇంకా ఏం చేసుకుంటాంలే సాయంత్రం చేసుకోవచ్చు అని బద్దకిచ్చేస్తూ ఉంటాను నేను ఒక్కొక్కసారి. నాకు ఆ రోజు అనిపించింది అనమాట, ఇలా మార్నింగే ఒక 1 అవర్ బిఫోర్ లేచి అన్నీ ఇలా చేసుకుంటూ ఉంటే ఫెస్టివల్ వైపు కూడా వస్తుందండి ఇంట్లో. ఏంటో మంచిగా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా బాగుంది ఆ రోజల్లాను.
ఇంకా అనుకున్నాను అనమాట రోజు మార్నింగ్ లేచి ఇలా పూజ అయితే చేసుకోవాలని చెప్పేసి. ఇంకా దేవుడు రూమ్ గడపకైతే రాసేసుకున్నాను. ఇంకా ముగ్గది కూడా మార్నింగ్ తడి బట్టలు పెట్టినప్పుడే పెట్టేసుకున్నానండి. చాక్ పీసుతో తడిగా ఉన్నప్పుడే. ముగ్గు ఏంటంటే పిల్లలు తొక్కేస్తారు కదా, లోపలికి బయటికి వెళ్ళిపోతుంది, కాళ్ళలో ఇసుకలాగా ఉంటుందని చెప్పేసి నేను ప్రస్తుతానికి చాక్ పీస్తో అయితే పెట్టేశాను ముగ్గు. ఇక్కడ బయట గడపకు కూడా రాసేసుకుంటున్నాను, పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటున్నాను. పసుపు తడిగా ఉన్నప్పుడే బొట్లు పెట్టేస్తే చక్కగా స్టిక్ అయి ఉంటాయండి ఇలాగా బొట్లు. హడావుడనమాట. ఒక పక్క హనీ స్కూల్కి వెళ్ళాలి, దానికి జడలు అవి వేయాలి. నార్మల్ డేస్లో జడలు ఎలాగ వేసినా కొంచెం ఏమనరు, కానీ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఇలా మార్క్స్ ఫస్ట్ అది చేస్తూ ఉంటారు కదా, కంపల్సరీగా ఫుల్ యూనిఫామ్ ఉండాలంటారు. ఇంకా హనీ వెయిట్ చేస్తుంది అనమాట, అమ్మ జడలు అయి తొందరగా నాకు టైం అయిపోతుందని చెప్పేసి 7 o'clock కల్లా వచ్చేయమన్నారండి వాళ్ళని స్కూల్కి. ఇక్కడ నేను ముగ్గులో కూడా పసుపు కుంకుమ ఇలాగైతే పెట్టేసుకుని ఇంకా తర్వాత మళ్ళీ అదే చేత్తోనే కాళ్ళకు కూడా రాసేసుకుంటున్నాను పసుపు అనేది. హనీ స్కూల్కి వెళ్ళాలని ఇంక హనీకి అయితే రాయలేదండి, ఇంక నేను ఒక్కదాన్నే రాసుకుంటున్నాను. ఇలా శుక్రవారం, మంగళవారం ఇలాగ పసుపులు రాసుకుంటే కాళ్ళు భలే కళగా ఉంటాయండి. ఆ రోజు మార్నింగే ఇలా లేచి పూజ ఇవన్నీ చేస్తుంటే మా కన్న అడుగుతున్నాడు అనమాట, అమ్మ ఈరోజు ఏమన్నా పండుగ ఉందా అని చెప్పేసి. కాదమ్మా ఇలాగ శుక్రవారం కదా అందుకే అని అయితే చెప్పాను. ఇక్కడైతే ఇంక నేను కాళ్ళకైతే పసుపు రాసేసి బొట్టు పెట్టేసి పూజ కూడా చేసుకున్నానండి. ఇంకా ఇల్లంతా ధూపం అయితే వేశాను, చక్కగా బాగా అనిపించింది ఆ రోజు. ఇల్లంతాను ఇలా ధూపం వేసుకుంటే ఏమైనా నెగిటివ్స్ అయి ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతాయండి. మనకు కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది, వేరే వైపు ఏమీ డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంక నేను గడపకు కూడా అయితే ఫస్ట్ దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నానండి. అష్టోత్తరాలు అవన్నీ చదువుకుని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా పూజ చేసేటప్పుడు అయితే ఏం వీడియో తీయలేదు, కానీ ఇంకా పూజ అయితే ఇలాగ అయ్యిందండి నాది శుక్రవారం పూజ అనేది. ఇంకా దేవుడి రూమ్ గడప దగ్గర కూడా దండం అయితే పెట్టుకున్నాను, పువ్వులు అయితే పెట్టేసి. ఇంక ఇలా అయిందండి మళ్ళీ 1 year దాకా శ్రావణ మాసం అనేది రాదు కదా. ఇంకా శ్రావణ మాసం అనే కాదు, ఇంకా డైలీ కూడా ఇలాగే చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా హనీ కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి, చక్కగా రెడీ అయ్యి. కన్నాకు లేదు ఆ రోజు స్కూలు, హనీకి ఒకటే ఉంది. ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.